స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి ఒక 5 or 3 days అవుతుంది అయినది. ఇప్పుడు దానిలో బేసిక్ స్టెప్స్లోనే ఇంకా ఉన్నాను. ఇంకా ఒక 4 స్టెప్స్ నేర్పియాలి. అంత లోపల మేమైతే ఇప్పుడు వచ్చేసాం. ఓన్లీ 1 day ఆప్షన్ పెట్టా, అంటే ఈరోజే భరతనాట్యం క్లాస్ ఉంది, నేను ఆప్షన్ పెట్టా. ఓకే, ఇప్పుడైతే నేను బేసిక్ స్టెప్స్ చూపిస్తాను. అండ్ నానికి చూపిస్తాను కదా, చూపించేటప్పుడు అక్క కొన్ని చూశాను, అవి కూడా చూపిస్తా. 2-3 చూసినట్టున్నాను, చూపిస్తా. ఫస్ట్ బేసిక్ స్టెప్స్. ఫస్ట్ అయితే మనం వెళ్ళాం కానీ ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి చెప్పింది. ఇప్పుడైతే మీకు బేసిక్ స్టెప్స్ నేర్పిస్తాను. మేమైతే చున్నీ తెచ్చుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చున్నీ లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. పెట్టుకుని కాళ్ళు చూసారా ఇలా వీ షేప్లో పెట్టుకోవాలి. వీ షేప్ అది నుంచి వీ షేప్లో ఉండాలి. వంగినాక మనం ఫస్ట్ స్టెప్ చూపిస్తా. 1 2 3 4 ఇటువైపు 5 6 7 8 9 10 మనకి రాకపోయినా పర్వాలేదు, వీ షేప్ కాకుండా ఇలా అయినా పెట్టచ్చు. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇలా పెట్టాలి. మళ్ళీ హ్యాండ్స్ పెట్టి ఇటువైపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా. ఇప్పుడు నీకు ఒక చెప్పిన మర్చిపోయా, తాళం అంటారు కదా, తాళం టైట్ అయితే అయ్యో వాటి తాళాలు అంటారు. మళ్ళీ మధ్యలో 1 2 వస్తాయి, వాటిని కూడా తాళాలే అంటారు. ఓకే, థర్డ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మళ్ళీ అంతా పెట్టాలి. ఇప్పుడు ఇట్టుంటే ఇది 3 చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా. 5 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 3 5 4 8 5 4 ఇది ఫోర్త్ స్టెప్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 8 5 4 8 5 4 ఇది ఫిఫ్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఏం లేదు, ఇలా పెట్టాలి. నేనైతే ఇలా పెడితే మేము ఇది అనుకోమాకండి. నేనైతే లాస్ట్ స్టెప్స్ అన్నీ అయిపోయాం, ముద్రలు చెప్తా కొన్ని. ఆ ముద్ర ప్రకారంగా ఈ బేసిక్ స్టెప్స్ అన్నీ తయారయ్యింది. ఆ ముద్రలు కూడా అంతా తయారయ్యింది. ఇది కూడా ఇలా పెట్టాలి. సరే అలా కాదు, అలా చేయకూడదు.